ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన శ్రీడువైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. ప్రభువా నేను నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రభు మమ్మల్ని ఎలా నిలవబెట్టినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను. ప్రభ నిలబడేవారు నేను కానీ మాట్లాడేవాడు నీవు నాయన. ప్రభ వాక్యమందుండి నడిపించమని అడుగుచున్నాను నాయన. ప్రభ వాక్యము విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను. ప్రభ చూచుచున్న వారికి వినుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 5:9 చూద్దామండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ఎవరండి? దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజున పాస్టర్ గారు చనిపోయారు. ఆయన ఎంత సమాధానం పడి ఉంటే ఆయనకి ఎంతమంది శత్రువులు వచ్చి ఉంటారంటారా? ఒకసారి ఆలోచించండి. ఆ పాస్టర్ గారు మన క్రిస్టియన్స్ కోసమే పోరాడి ఆయన అలా తెచ్చుకున్నారు. మనమైతే వారి కోసం మనం పోరాడతామంటారా? పోరాడలేము కదా. ఆయన సమాధానమును కలిగి కనికరమును కలిగి దేవుని ఎడల భక్తిని కలిగి ఉన్నారు కాబట్టే ఆయనకి ఈరోజు శ్రమలు వచ్చినది. కానీ దేవుడు మనము చేసే ప్రతి ఒక్క బోధ కానీ చేసేది ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. మనము బైబిల్ పట్టుకున్నామంటే మనం ఎదుటివారితో సమాధానం లేనప్పుడు ఎంత బోధ చేసినాను కూడా వ్యర్థమే. అది మనం ఎదుటివారితో మనం ఏమి కలిగి ఉండాలి? సమాధానమును కలిగి ఉండాలి. మనం చెప్పేది మనకు తెలుసు మనం ఏం చెప్తున్నాము అనేది. కానీ ఎదుటివారు ఏమనుకుంటారు? నీ దగ్గర సమాధానం లేదు కానీ మాకెలా చెప్తున్నావు అని అంటూ ఉంటారు. మనం ముందు సమాధానం పడాలి. ఒకవేళ కరెంటు పోయిందనుకో, ఫీజు మొత్తానికి పీకేయలేము కదా. పీకేయకుండా వైరు ఎక్కడ ఉన్నది, లేదా ఎక్కడి నుంచి తప్పింది, ఎక్కడ కరెంటు పోయింది అని చూసి అప్పుడు ఫీజు పీకేసి అప్పుడు మళ్ళీ అతికిన వెంటనే దానిని మళ్ళీ అతికేస్తూ ఉంటాం. ఆ ఫీజు పీకి మళ్ళీ పెడతా ఉన్నాం. ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది? కరెంటు ఇల్లంతా కూడా వస్తుంది. అలాగే మనము ఒకసారి వెళ్ళిపోయి ఫీజు పీకేసినంతనే ఎవరికి ఏమీ నష్టం కలగదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందు సమాధానమును కలిగి అప్పుడు ఎదుటి వారికి చెప్పమని చెప్తున్నాడు. మన దగ్గర సమాధానం లేకుండా ఎదుటి వారిని నిందించడము అది ఎంత చెప్తున్నాను కూడా అది వ్యర్థమే. అది ఏమని చెప్తున్నాడు? నా నిమిత్తము మీరు నీతిమంతులు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులని చెప్పుచున్నారు. మనం నీతి కొరకు పోరాడినప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశము ఉంటుంది. అంతేగాని ఈ లోకంలో మనము ఎంత వెతికినను కూడా అది వ్యర్థమే. మనం నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని చెప్పుచున్నారు. మనం ఈ లోకంలో పాపంలో పడిపోయి ఇది నాది అది నాది అని ప్రాకులాడుచుంటాము. కానీ దేవుడైతే ఏం చెప్పుచున్నాడు? నీతి కొరకు హింసింపబడండి అని చెప్పుచున్నాడు. నీతి కొరకు హింసింపబడితే దేవుని రాజ్యము వారిదే అని. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఓర్పుని సహనమును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. బాప్తీసం ఇచ్చి యోహాను ఏమని చెప్పుచున్నాడు? పరలోక రాజ్యము వీరిది అని చెప్పుచున్నాడు. ఎవరిది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందుడని చెప్పుచున్నాడు. ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 3:1 చూద్దాం. ఆ దినములందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యంలో కేకలు వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరు? యేసుక్రీస్తు వచ్చుచున్నాడు. పరలోక రాజ్యము వచ్చుచున్నది, మీరు మారు మనసును పొందుడి అని చెప్పుచున్నాడు. ఆయన మార్గము సరళము చేయండి, ఆయన త్రోవలు సరళము చేయమని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందమని చెప్పుచున్నాడు. మనము ఒకవేళ ఏం చేస్తామంటే మనం దెబ్బలాడతాం అనుకో, వారిని ఏమనంటాం? వారి మీద ఇంకా కూడా ద్వేషం పెంచేసుకుంటాం. వారి ఎడల మనము సమాధానమును కలిగి ఉండము. అప్పుడు ఎవరి దేవత పరలోక రాజ్యము? మన సమాధానం పడలేనప్పుడు, మన పశ్చాత్తాప పడలేనప్పుడు పరలోక రాజ్యము ఎవరి దేవతది? పశ్చాత్తాప పడిన వారిదే పరలోక రాజ్యము, పశ్చాత్తాపం పడిన వారిదే పరలోక రాజ్యము.
నీతి నిమిత్తం హింసింపబడిన వారు కూడా ధన్యులని చెప్పుచున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట నెలను పలుకునప్పుడు మీరు ధన్యులు. ఏంటంటే ఈ లోకంలో నా కొరకు మీరు హింస పొందినను, అబద్ధము మాటలు పలికినను, చెడు మాటలు పలుకునను మీరు ధన్యులని చెప్పుచున్నాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు మన మీద ఎవరో ఒకరు ఏదో ఒక నింద వేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నిటి కూడా సహిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించేవారము మనమే ఉంటాము. అంతే, మనమే మొదటివారుగా ఉంటాం. ఒకవేళ ఎదుటి వారిని మనం హింసించేసాము, ఎదుటి వారిని మనం బాధ పెట్టేశాము అంటే కాదు. మనం అంటున్నామంటే ఒకసారి మన ప్రవర్తనను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, మన నడవడికని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ముందు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే వినేవారు కూడా వారి ప్రవర్తనను మార్చుకుంటారు. ఏమంటారు? ముందు నీ ప్రవర్తనను మార్చుకో, తర్వాత మేము మార్చుకుంటామని చెప్తారు. అదే మనలో మారు మనసు లేకుండా ఎదుటి వారికి మారు మనసు పొందండి అని చెప్తే వారు ఎలా రక్షణ పొందుతారు? వారికి ఎలా మారు మనసును వస్తుంది? రాదు కదా. బాప్తిసం ఇచ్చి ఆహ్వానించం, ఇదిగో వచ్చుచున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పుచున్నాడు. చెప్పి అరణ్యంలో ప్రకటించుచు ప్రభువు మార్గము సిద్ధపరచమని చెప్పుచున్నాడు. ప్రభువు మార్గము సరళము చేయుచున్నాడు. అరణ్యంలో కేకలు వేయుచున్నాడు. యెషయా ద్వారా చెప్పబడిన మాటలు ఇవే. అంతేగాని ఎదుటి వారిని మనం అబద్ధాలు ఆడి లేకపోతే మోసాలు చేసిన వారిని మనకి పరలోక రాజ్యం ఏ మాత్రమును కూడా ఉండదు. నీతి కొరకు ఆకలి దప్పులు కొనవారు ధన్యులని చెప్పుచున్నాడు. మనం నీతి కొరకు మనము ప్రాకులాడాలి తప్ప కానీ ఎవరో ఏదో అబద్ధపు మాటలు మాట్లాడారు, ఎవరో ఏదో అన్నారని మనము అనుకోవడం కాదు. మనం ఎప్పుడూ కూడా నీతి కొరకు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మనము ఎప్పుడూ కూడా సమాధానము పడి కనికరమును పడాలి. ప్రతి ఒక్కరమును కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ప్రతి ఒక్కరును కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును ప్రతి ఒక్కరికి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసనుడైన దేవా నీకు వందనాలు ప్రభా. యాకోబు దేవా, ఇస్సాకు దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మేము నీ ఎడల స్థిరత్వము కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా మీద అబద్ధపు మాటలు మాట్లాడే వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. అనేకమైన ప్రభ చోట్ల సువార్త ప్రకటించుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. బస్సుల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు చేతి పనిలోని మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచినట్టు, హెలికాప్టర్లో వచ్చి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. చాలామంది నాయన ప్రభ మనశ్శాంతి లేకున్నారు ప్రభ. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. హృదయంలో ప్రభ కలవరపడుచున్నారు నాయన ప్రభ. ఆ కలవరమును ప్రభ తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. హాస్పిటల్లో ఉన్నారు ప్రభ, యాక్సిడెంట్ అయిన ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ఇంటి దగ్గర ఉన్న వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన రోగములతో వేదనలతో బాధపడుచున్నారు ప్రభ. వారి రోగములను వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో ఉన్న వారికి నాయన ప్రభ పని లేదని చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళుచుండగా వచ్చుచుండగా ప్రభ వారిని సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిన వారిని కూడా ప్రభ మెడికల్లో పాస్ అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబమును ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వాదార్పుని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారికి సరైన న్యాయము జరుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. 10th క్లాస్ రాచున్న బిడ్డలను కూడా ప్రభ చదివి రాసి
ప్రభ పాస్ అవుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. వెళ్ళుచుండగా వచ్చుచుండగా నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాను ప్రభ. బాలికలని బాలింతలని చంటి బిడ్డలని గ్రుడ్డివారిని కుంటివారిని మోగవారిని ప్రభ నువ్వు బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరునట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.